ఇది లక్కవరం గ్రామం. మా గ్రామంలో మా ఇంట్లో నేను నా భార్య మీ ఇద్దరమే ఉంటాం. ఆ రోజు రాత్రి సుమారు మా గదిలోకి 2 గంటలకు వచ్చి మమ్మల్ని లేపి నా భార్యని ఫోర్స్ చేసి మెడలో ఉన్నాయి చేతులకున్న గాజులన్నీ తీసుకుని నా చేత బీరువా తెరిపించి లోపల ఉన్నటువంటి వస్తువులు క్యాషు తీసుకుని మమ్మల్ని కట్టేసి మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు అదే ఆశ్చర్యం, లోపలికి ఎలాగొచ్చారో. మా డోర్లన్నీ టాటా డోర్లు, అసలు చుట్టూరు నుంచున్నారు మంచం చుట్టూ. నాకు అసలు వీళ్ళేంటి, ఎవరో ఎలా వచ్చారు, మమ్మల్ని లేపారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఒక అరగంటలోనే పోలీసు వారు ఒక్కొక్కరు వచ్చి ఆ రోజున ఎస్పీ గారు డిఎస్పీ గారు సూచనలతోటి సిఏ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ క్లూస్ టీము అందరూ కోఆర్డినేట్ చేసుకుని మా ప్రమేయం ఏమీ లేకుండానే అందరూ గట్టి ప్రయత్నం చేసి అదే రోజు దొంగలను పట్టుకుని ప్రాపర్టీ 90% ఆ రోజున రికవరీ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చింది, కానీ ఆ రోజునే 10:30 కల్లా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది, నేను సిఐ గారు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారని నాకు తర్వాత తెలిసింది. మా పోలీస్ స్టాఫ్, లక్కవరం పోలీస్ స్టాఫ్ కూడా ఏఎస్ఐ గారు పొద్దున్న వచ్చి తెల్లారగట్లు వచ్చారు. ఆయన కూడా వచ్చి 10:30 దాకా ఆయన కూడా అక్కడే ఉన్నారు. లక్కవరం స్టాఫ్ అక్కడే ఉన్నారు. అదంతా మిరకల్ అనిపించింది నాకు. పోలీస్ శాఖ ఈ కోఆర్డినేషను వీళ్ళందరూ కలిసి చేసిన విధానం నాకు నచ్చింది. చాలా ఆనందం వేసింది. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ పేరండి? మీ పేరు? వందనపు రొక్కయ్య. మేడం గారి పేరు? లక్ష్మీ అంజకుమార్.